జగిత్యాల జిల్లాలో 2 ఏళ్ల క్రితం జరిగిన మిస్టరీ మర్డర్ కేసు ఎట్టకేలకు విడింది. అయితే ఇందులో ఎవరు ఊహించిన విధంగా కట్టుకున్న భార్యే ప్రధాన నిందితురాలుగా తేలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా ఓ గంజాయి కేసు దర్యాప్తుతో వెలుగులోకి రావడంతో అసలు విషయం బట్టబయలైంది. ఈ మేరకు హత్య కేసును ఛేదించిన వివరాలను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. కట్టుకున్న భార్యే గంగాధర్ను కొండగట్టుకు తీసుకెళ్లి హత్య చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శివారులో 2 ఏండ్ల క్రితం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి శవానికి సంబంధించిన కేసు మిస్టరీని ఛేదించడంతో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మెట్టపల్లికి చెందిన సింగం గంగాధర్ సంధ్యలు భార్యాభర్తలు కాగా ఇరువురి మధ్య పెళ్లైన కొన్నేళ్లకే గొడవలు రావడంతో ఎలాగైనా తన భర్తను హత్య చేయాలని వ్యూహం రచించింది. అందుకు 5 మందితో 40,000 రూపాయలకు ఒప్పందం చేసుకుని హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. కొండగట్టులో టేకు వనం లోపల డంపింగ్ యార్డ్ వద్ద కారు ఆపి మృతుణ్ణి మాటల్లో పెట్టి మద్యం తాగించి మత్తులోకి జారుకోగాని హత్య చేశారని, మృతుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు శవాన్ని ఎవరూ గుర్తించకుండా అక్కడ ఉన్న చెత్తతో కలిపి తగలబెట్టారని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పద్నాలుగో తారీఖు రోజు ఒక కేసు రిపోర్ట్ అయింది. ఇది కొండగట్టు దగ్గర అన్నోన్ డెడ్ బాడీ ఉన్నది. దాని మీద ఏంటంటే 174 కేసు రిజిస్టర్ చేసాం. ఆ డెడ్ బాడీ మొత్తం కాలిపోయి గుర్తుపట్టకుండా ఉంటుంది. అప్పుడు అది సస్పిషియస్ డెత్గా నమోదు చేసుకుని కేసు విచారణ చేపట్టినప్పటి ఎస్ఐ గారు. తర్వాత ఏంటంటే దానిలో భాగంగా ఈ మధ్యలో క్రైమ్ నెంబర్ 258/25 ఈ గాంజా కేసులో మెట్పల్లి టౌన్లో కొంతమంది నిందితులు అరెస్ట్ అవుతారు. దాంట్లో ఏంటంటే వాళ్ళని డౌట్ వచ్చి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో ఇక్కడ జరిగిన హత్యకు సంబంధించిన వీడియోలు ఉంటాయన్నట్టు. దాంట్లో ఏంటంటే దాని ప్రకారం మొత్తం 6 నిందితులు కలిపి అతన్ని చంపినట్టు తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన ముందర ప్రొడ్యూస్ చేసిన ఆమె సింగం సంధ్య, ఈమె A1 అంటే మృతుడి భార్య అన్నాడు. ఈ మృతుడి భార్య ఇలా యారాల కొడుకు అంటే వాళ్ళ బావ కొడుకు చెప్తారు. కారణం ఏంటంటే ఈ మృతుడు అనేటోడు బాగా తాగి వచ్చింది, బిడ్డను ఈమెను కుటుంబ సభ్యులను హింసించేటోడు, డబ్బులు లాగొట్టోడు, శారీరకంగా మానసికంగా హింసించి జీనాహారం చేసి దాన్ని భరించలేక ఏంటంటే బిడ్డ పెళ్లి చేద్దామన్నా కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఈయనకు 10,000 రూపాయలు ఇస్తే బిడ్డ పెళ్లికి ఒప్పుకున్నాక కూడా మళ్ళీ బిడ్డ పెళ్లి అయినాక కూడా అక్కడికి వెళ్ళి అల్లుతోడు కూడా వాడడం, వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టడం చేపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వీటిని ఎట్లయినా తీసేస్తేనే మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ బావ కొడుకు గ్రాహిత్ దీనిలో ఏటు సింగం గ్రాహిత్కు చెప్పి ఒక 40,000 రూపాయలు ఇస్తాము, వీటిని చంపేయమని చెప్పి సుపారీ ఇస్తారు. దానిలో భాగంగా ఏంటంటే ఆ గ్రాహిత్ అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అబ్దుల్ అఫ్సరు, చెన్నా నిఖిల్ వీళ్ళందరిది కూడా మెట్పల్లి. వీళ్ళ సాయంతో వాళ్ళ పవన్ అంటాడు బైక్ థెఫ్ట్ అన్నాడు. ప్రజెంట్ సెంచల్ కూడా జైల్లో ఉంటాడు. వీళ్ళు మరియు ఇప్పుడున్న సంధ్య మరియు వీళ్ళ యారాలు మమత, సింగ మమత, వీళ్ళందరూ కారు మాట్లాడుకొని ఇక్కడికి వస్తున్నారు. ఈ మమత అంటే ప్రస్తుతం చనిపోయింది. ఈ మన A3 మన మర్డర్ కేసులో చంపేస్తారు గతంలో. ప్రజెంట్ అప్పుడు వచ్చేసి ఏంటంటే అతన్ని తాగిచ్చేసి బాగా తాడుతోటి వైర్తోటి ఊరేసి మొత్తం టీవీ దాని గ్లాస్ తోటి పగల గొంతు పోసి అవన్నీ వీడియో తీసుకొని కాలబెట్టేసి గుర్తుపట్ట కూడా కాలబెట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మెట్పల్లి టౌన్లో మొన్న గాంజా నిందితులు అరెస్ట్ అయ్యారు. A2 to A4 వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తే తెలిసిన క్రమంలో ఏంటంటే ఇదంతా బయటకు వచ్చిందని తెలిసి నిందితురాలకు వచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళకు సరెండర్. దాని మీద ఆ కేసు రీఓపెన్ చేసుకొని ఈ హత్య కేసును మళ్ళీ విచారణ చేపిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే A2 to A4 ఈ ముగ్గురు ఏంటంటే మెట్పల్లి పోలీస్ స్టేషన్లో గాంజా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. వాళ్ళను వీటి వారెంట్ మీద ప్రొడ్యూస్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తాము. తర్వాత మళ్ళీ ఎవరైతే బైక్ థెఫ్ట్ పవన్ అని ఉన్నాడో వాడు సెంచర్ కూడా జైలు అతను కూడా
కోర్టు వారి ద్వారా పీటీ వారి మీద తీసుకొచ్చి పోటీ చేసి ఈ హత్య కేసు మీద ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. సస్పిషియస్ అంతే, 6 monthsలో క్లోజ్ అవుతుంది. అట్లేముంటుంది 1 year. క్లోజింగ్ అయితే అట్టే మీరు కదా సార్. ఇప్పుడు ఆధార్ లెవెల్ క్లోజ్ అయింది కానీ రీఓపెన్ ఎందుకు సార్ అంటే ఇంత టెక్నికల్ డేటాలు ఇన్ని కేసులు మనకు రేజ్ చేస్తున్నాం మొత్తం కాలబెట్టినాక ఏముంది. అట్లా కాదు మనం అప్పుడు సాధ్యమైనంత వరకు ఏదైనా కూడా ఏంటంటే ఇవాళ కాకపోతే రేపు బయటపడుతుంది. పర్మనెంట్ క్లోజర్ కాదు కదా, టెంపరీ. సార్ ఇక్కడే కాలబెట్టిందా? కాలబెట్టి ఇక్కడ పడింది. ఇక్కడే కాలబెట్టారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ కేసులో ఫోన్లు ఆ కేసులో సీజ్ అయినాయి. అవి కూడా కోర్టు ద్వారా తెప్పింది. అదంతా చిత్రీకరించింది. సిగ్నల్ డంపులు కానీ టవర్లకి సిగ్నల్ డంపులు కూడా ట్రేస్ కానీ దేనికి అప్పుడు అతని నంబర్ అంటే కదా సీజర్ డంప్. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇతను ఎంపైనంటూ అంటే మిస్సింగ్ కేసు ఏమైనా నమోదైంది సార్? వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ చుట్టాలు అడిగిండు. అడిగితే ఏంటంటే వాడు తాగి ఎటో పోయిందని చెప్పి చేసిన వాళ్ళు